హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మినీ వ్లాగ్. మొన్న ఎవరో ఒక సజెషన్ ఇచ్చారండి. శనివారం నాడు ఎవరైనా సరే వెంకటేశ్వర స్వామికి 27 యాలకులతో ఒక దండగుచ్చి వేస్తే కనుక ఖచ్చితంగా రుణబాధలు కానీ ఏమన్నా ఉంటే తీరుతాయంటండి. అది ఎవరి నమ్మకం వాళ్ళదనుకోండి, కానీ చెప్పారు కదా. సో మన వరకు వచ్చింది అంటే మా దేవుడేదో మనకు చెప్పినట్టే నేను అనుకుంటాను. సో అందుకని చెప్పేసి ముందుగా అయితే దేవుడి గదిని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని పూజకు సామానం అంతా రెడీ పెట్టేసుకున్నామండి. రెడీ పెట్టుకొని ఇదిగో 27 యాలకులను అయితే తీసుకొని కొంచెం వాటర్లో వేసుకున్నాను. వాటర్లో వెంటనే తీసేయాలండి. తీసుకున్న వాటికి ఇదిగో ఇలా పసుపు కుంకుమ రాసుకొని ఇలా పసుపు రాసిన దారానికి అయితే గుచ్చుతున్నాను. పక్కన గోవిందనామాలు వింటూ గోవిందనామాలు పెట్టుకొని నేను కూడా చదువుకుంటూ గుచ్చుతున్నానండి. మామూలుగానే వెంకటేశ్వర స్వామిని ఆపద మొక్కులవాడు ఏది అడిగినా తీరుస్తాడు అంటారు. సో ఈ రోజైతే ఆర్థికంగా కొంచెం బలోపేతం అవ్వాలని చెప్పేసి నేనైతే వేస్తున్నాను. మీకు కూడా ఏమైనా రుణబాధలు ఉంటే, అంటే ఎవరి నమ్మకం వాళ్ళదనుకోండి, మీరు కూడా ట్రై చేయండి. ఆ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.